చాలా మంది అనుకుంటారు సూసైడ్ చేసుకోవాలంటే అప్పులు కష్టాలు ఉండాలని. అక్కర్లేదు. ఒక అందని షాంపూ బాటిల్ మా అమ్మ ఉంటే చాలు. ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పుట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం. పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తోస్తే చాలు. అది అంతితేనే తలంటుకోవాలి, లేకపోతే నువ్వు నమ్ముకునే దానిలో ఇంట్లోనే కూర్చోవాలి. వదినా అంతా ఓకేనా? షవర్ ఉంటే దీన్ని మించిన బాత్రూమ్ వరల్డ్ లోనే లేదు. ఏం హాయ్ అండి. నాట్లు వేసినప్పుడు రావాల్సిన మబ్బులు కోతల టైంకి వచ్చినాయి. బాగున్నారా? ఎవరండి ఇవిడే? మా హైదరాబాద్ మామయ్య కూతుర్రా. బాగుందా? బాగుందండి. బట్టలు వేసుకుంటే ఇంకా బాగుండేవారండి. వేదవా, వాడికి ఇది మామూలే. మామూలా? చెవుల నుంచి రీసౌండ్ వచ్చేస్తుంది. ఏమండి ఏంటండి? పైకొస్తారా? నానా కష్టాలు పడుతున్నానండి, దానికోసమే. మెట్లెక్కితే సరిపోతుంది. అమ్మా, హైదరాబాద్ మామయ్య కూతురే. ఏమందిరా? అబో బ్రహ్మాండం. మంచితనానికి మారిపేరులో ఉంది. లక్కీగా అత్తే పూలకేం రాలేదు, లేదంటే అనసూయ కాదు అసూయాన్ని పిలవాల్సి వచ్చేది. ఏంట్రా చింపకు చేయట్టుకుపోయిందేంటి? మంగమ్మ రాక్షస్ అండి బాబు. ఏమైందిరా? కొట్టిందండి. ఎందుకురా? తలుపు స్ట్రక్ అయింది, రావట్లేదు. దీనికి కొట్టదురా. నేను బట్టలు మార్చుకోవాలి. ఏం పర్లేదు, మీ బట్టలు మీరు మార్చుకుంటారంటే మధ్యలో నాగడ్డే ఉంది. మార్చుకోండి మార్చుకోండి. దీనికి కొట్టదురా. మీరు వెళ్తే తలుపు మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం. తెరిచుండగానే మార్చుకోండి, సౌకర్యంగా ఉంటది. ఇలా కొట్టిందా? కొంచెం మెల్లిగా కొట్టిందండి. అన్నయ్య హైదరాబాద్ పిలుస్తోంది. కల్లుపూడి కమింగ్. అంతా ఓకేనా? ఏమైనా కావాలా? తంపటి వేరుశనక్కాయలు, ముక్క తిన్న పొత్తులు, సోంపాపిడి, జుంటి తేనె విత్తేగలు, పోనీ జున్ను కావాలా, నిములిపించం కన్ను కావాలా? కొంచెం ఖర్చు చూసుకోండి బాబు. రాక రాక మన ఇంటికి వచ్చారా, ఖర్చు కొనుకాడతావా ఏంటి? ఒక టీవీ కావాలి. కింద టీవీ ఉంది. నేను లేట్ నైట్ చూస్తాను. అదే ఇక్కడికి తెస్తాను. మరి వాళ్ళు? వాళ్ళు ఇక్కడికి వస్తారు. నేను తెలుగు చూడను. ఈ 10 days వాళ్ళు టీవీ చూడరు. నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు. పర్వాలేదు, ఇంకో టీవీ తీసేసుకో. ఆ మాట కూడా చెప్పండి. అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైంది? ఎవరో పిలిచినట్టుంటేను. ఏదో చెప్తున్నారు. ఏసీ. ఏసీ. చల్లగానే ఉంది కదా? వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెరుచుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు? ఏసీ బిగించుకుంటేనే బిగిసిపోయారేంటండి? ఒక సీనామేకు, సిల్క్ తాడు, సర్వికర్రా తీసుకురారా. ఏసీ ఏంటో చూపించేద్దాం. పట్టుకోవే. ఏమండి పట్టుకోండి, పట్టుకోండి, కూర్చోండి, పట్టుకోండి, లాగండి. ఇది ఏసీ. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, తోయండి. ఇది కండిషన్. మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి. అదిరా, పద. పాతికి వెళ్ళి మంచి టీవీ కావాలి సార్. 25,000 కావాలా, మంచిది కావాలా? రెండు కలిపి కాంబినేషన్ లో కావాలండి.
కుదరదు. అలా అంటే ఇలా మాస్టర్ అన్వేషించాలి. హా? ఆ, ఆహా. అది 50, ఇది 90. చెవులు మూసుకొని చూడు, కలర్ తెలుస్తుంది. కళ్ళు మూసుకుని చూసావనుకో, సౌండ్ తెలుస్తుంది. నోరు మూసుకుని అదే కొనమంటున్నారండి. అన్నీ మూసుకొని పర్స్ తీసుకురారా. తెస్తాను. మరీ మినరల్ వాటర్తో మొహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేయరా. ఆనంద విహారి. ఇది ఇంట్లో ఆనందం లేదు, బతుకులో విహారం లేదు, ఒంట్లో పొగర మాత్రం ఉంది. ఇది మళ్ళీ కొత్త టీవీయా? హోయ్! అప్పు ఇచ్చినోడి నా ఇంట్లోనో టీవీ ఉంది, నీకు 2 ఎందుకురా? మీరు అప్పించి నారాయణ గారి షాప్ లో 200 టీవీలు ఉన్నాయి. మరి మాట పడ్డు. ఈ పిల్ల ఎవరు? మామయ్య కూతురు. ఈయనెవరు? పాలేరై ఉంటాడండి. అయ్యా కారెక్కండి. మరీ గేటు ముందు ఎక్కి గుమ్మం ముందు దిగితే బలిసింది అనుకుంటారా? ఫాలో అవ్వమను. డబ్బున పాలేరై ఉంటాడండి. పిల్ల బంగారు బొమ్మలా ఉంది, కాకపోతే 0 సైజ్ బొమ్మ. చిదివి దీపం పెట్టొచ్చు రంగే. ఏంటంత పొగడేస్తున్నాడు నన్ను? పోగొట్టం కాదండి, నిన్న మా అబ్బాయి డైలాగ్ ఎత్తి కొట్టు, ఇప్పుడు నేను వేసాను ఏం చేస్తావని పోగొరు. అంటే ఈడే పల్లం వెంకన్న. ఏలబ్బాయి నిన్న మిమ్మల్ని ఏడిపించింది. పాలేరన్నావు? ఈయన ఎంత చూసినా పాలేరులాగే అనిపిస్తున్నాడండి. నమస్కారం అయ్యా. ఏ, వద్దు, వద్దు, ఈయన నా నచ్చరా బాబు. ఎరా నొప్పి తగ్గిందా? పెట్టేదేదో పూర్తిగా పెట్టాడు. ఆడికోసారి సారీ చెప్పి ఏడుతున్నాడు, కిందడి దెబ్బలు అయి తగిలే. ఎరా సరే, ఆడికైతే చెవే పోయింది అనుకో, నేనేం చెప్తుంటే అదే చెప్తున్నాడు, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఎరా చెవిపోయిందండి. అది ఆ నోటికి లూజ్ ఎక్కువ, జారాడు. నా చేతికి స్పీడ్ ఎక్కువ, విసిరాను. ఏంటి ఇప్పుడు? పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. అప్పటిదాకా పలానోడు కొడుకనో కూతురనో అనడమే అందరికి క్షేమం. తెలుస్తున్నాగా మీ వాడిని, పల్లం వెంకన్న కొడుకని. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా ఆడికి నేర్పు పద్ధతి. జెండా కోయిలా ఇక్కడే నిలబడిపోతే ఇలా బదలవాలి పదా. ఏంటి నాన్న నీరసంగా ఉన్నా? ఒక రోజులో 90,000 షాపింగ్ చేయించింది. అప్పు చేసావా? దాన్ని తీసుకొచ్చి తప్పు చేశాను. ఆ పిల్ల గురించి నేను చెప్పినవన్నీ చించి కొత్త రాసుకో. ఆవిడ చూడ్డానికో టీవీ, అది పెట్టడానికో టేబుల్, అందులో ఛానల్స్ కి కేబుల్, కొట్టడానికో మేకు, కట్టడానికో తాడు, నెట్టడానికో కర్ర. ఉండమ్మా. నాన్న ఈ పిల్ల ఎన్నేళ్ళు మెయింటైన్ చేశాడంటే మామయ్యకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. Listen, and the piston's gonna push the mucker right into the mold, and one of the guys will pour the lead. End of his ass. End of story. If somebody screws it up, We're fucked. You got one భోజనానికి chance, one shot at it. That's రాలేదు. all. We'll never have time to reset it. భోజనానికి Remember, రాలేదు. when you pull భోజనానికి రాలేదు. నాకు ఆకలిగా లేదు. the ball I won't. Well, you just gotta be ఎందుకు right about that thing. That ఆకలిగా లేదు? brain. Because if it wants out, that's how it's gonna go. Through that ఎందుకు alcove, through you. ఆకలిగా లేదు? కొత్త టీవీ వచ్చింది కదా, హ్యాపీనెస్ తో కడుపు నిండిపోయింది, అందుకని ఆకలిగా లేదు. Where are you gonna be? I'll be around. What సారీ. about the others? Where are they? Fred. సారీ, ఒక రోజులో బోల్డ్ అంత ఖర్చు పెట్టాను కదా, ఎందుకు అది బాధేసి. ఎందుకు రా నిన్ను. కూర్చోమ్మా. తిను. నాకు కింద తినడం అలవాట్లేదు. కోపం వచ్చిందనా? వస్తే మాత్రం ఆ ప్లేట్ దిమ్మా.
తినమ్మా. ఉండోడతే అని కొడుకు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్ లోనే తినిపించాడు కదా. నీకెలా తెలుసు? నిన్ను మోసుకురావడం కష్టం కదా. ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం. మా మమ్మీ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో. నేను బాగా చదవాలనుకుంది, కుదరలేదు. కనీసం మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది. పియానో నేర్పించింది, టీచర్ పారిపోయింది. డాన్స్ ట్రై చేసింది, ఆ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు. ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది. అనసోల్, అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను. అప్పటిదాకా కామ్గా కూర్చో. హాయ్. ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది? సగం చేసి వదిలేస్తారు. 1,00,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి, అది చిన్నతనం. 1,00,000 ఇస్తే అది పిచ్చితనం. ఈ అనసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను. ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను, తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు, ఆఫీస్కి పంపిస్తే పని రాదు. అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది. అంతకంటే పెండే వద్దని. అంటే ఇలా నోరేసుకుని మూడు మీద పడిపోదు, ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో. అమ్మ భోజనం కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాడు మా అన్నయ్య. తిను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా 2వ రోజు వాళ్ళ ఇంట్లో బోల్డని నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మరీ అంత చనువు ఇచ్చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు, ఎక్సర్సైజు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు. ఇలాంటి యదో పనులు వెంటనే చేసేయాలి. నందు, ఆవుకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, పాలేరుని పంపింది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? ఎలాగా కాదు, ఎలక. సో వాట్? అది మంచి వైకి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి. పట్టుకొని తీసుకెళ్ళండి. ఎవడ్రా నువ్వు? ఐ యామ్ ప్రతాపరావు, పాపులర్ దొంగని.
ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేం సినిమా హీరోనా? దొంగని. లైట్ లేపిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. మెత్తగా ఉంది. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో. రాత్రులు కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేంటి అందులో? నేనుండను, వచ్చాను వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్. ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా ఏంటి? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంటే ఆంధ్రలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ బాత అంతా. 25 లక్షలా? ఎవడరా నువ్వు? రేయ్ సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా? గోడకే కదా వచ్చా? నువ్వు ఉండరా కూలుడా? నీ సార్, కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా? చిల్లరుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, పక్కింటికి వెళ్ళి ఉట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ. నీరేమో బంగారు, ఆల్మోస్ట్ ఇది అమ్మోరు. అయ్ బాబు ఏంటి సారు, ఆదాయం జస్ట్. ఇది సాయంత్రం మన కుక్కు వండిన వాడ. థ్యాంక్ యూ. ఏంటి? ఇవాళ భావన్ గారి పెళ్లి చూపులు కదండి. పెళ్లి చూపులని చెప్పలేదేంటి? నేనేమన్నా స్టిల్ ఫోటోగ్రాఫర్నా? ఏదడిగినా నవ్వుతావు? మధు, ఈ సున్నుండలు పట్టుకెళ్ళి వంటింటో పెట్టు. కాముడు రా అత్తయ్య. పిల్లకి పెళ్లి చూపులంటగా? దాదాపు ఖాయమైపోయినట్టే. నువ్వు కూర్చో. ఈ పిల్ల ఎవరు? అది చెప్పానుగా, హైదరాబాద్ నుంచి వచ్చిందని. మహాలక్ష్మి కూతురా? కొంచెం కాఫీ పట్టరా, గొంతండి సరే, పతండి. కూర్చో, నేను తీసుకొస్తాను. నీ కోకలు కట్టుకోవడం రాదంటే? నీ పేరేంటే? అనసూయ రామలింగం. నాన్న కూతురు. తెలుస్తాను తెలుస్తాను. మీరు? బేబ్ మా అమ్మ. అత్తయ్య, బేబ్ మామలా అవుతుంది. అత్తయ్య మీ చేత్తో అక్షింతలేయండి. నేను ఎందుకులేవే. అదేంటి, మీరు వేయాల్సిందే, తీసుకోండి. శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తో ఎందుకే? అత్తయ్య, మీ మనసు మంచిది, మీరేస్తే అంతా శుభమే జరుగుతుంది. వేయండి. అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి? చేనొప్ప? కాదే, నాకు 12వ ఏట పెళ్ళయింది, 14వ ఏట మొగుడు పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా? అప్పట్లో నాకు తెలియలేదే. మీకు ఎక్కడే మాట్లాడాలో అస్సలు తెలీదండి. బాగుందా? ఎలా ఉంది? అద్భుతం కదా? ఏంటి మేకప్? ఆ జుట్టు ఏంటి? సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా? తీసే. ఏంటి వెళ్ళు. ఇదిగోరా. భావన్ గారు పెమ్మన్నాం. ఈ చీర, ఆ మేకప్ అన్నీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి. బాను, టీజర్లోనే సినిమా చూపిస్తారా? పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ అంతా చూపించకూడదే. ఎప్పుడో పెళ్ళైన 10 ఏళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టేశాక ఏదో సాయంత్రం నువ్విచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి అడిగి.
ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని. ఆ? ఓకేనా సంపిద్దామా? పద కూర్చో. అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, కథాకళి ఇలాంటివి ఏమైనా నేర్పించారా? అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారులేండి. ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారా? మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి? ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశా. 10 years నుంచి వాయిస్తున్నాను. ఏంటండి? వీణ. వీణతో విచ్చలవిడి చేయగలను. వాణ్ణి చూడు, కోతిలా ఉన్నాడు. వీడికి బాను కావాలా? ఈ పెళ్లి చచ్చినా అవనివను. 2 రోజుల నుండి పోయేవాళ్ళం, మనకి ఎందుకండి ఇవన్నీ? నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. సారీ. సారీ. బావా, ఒక్క మాట. ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేసు ఇక్కడ ఉంది. ఆ. ఆ? ఆ. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను. అమ్మాయి అటువైపు ఉంది. అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. బావా, ఒక్క మాట. పిలుస్తున్నారండి. వినపడిందండి? ఈసారి ఏంటి? సూట్ కేస్ గుచ్చుకుంటుందా? మూసుకోవట్లేదు. ఒక్కసారి కనిపిస్తే. అమ్మాయి అటువైపే ఉంది, కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది. బావా, బావా అన్నారండి? రావా అనుకున్నానండి. ఒక్క మాట. ఏంటి? బావా, ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయి అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. హాయ్. చాలా పదండి. నీ పేరేంటి నాన్న? గురుగారు ఒక్క మాట. మాక్సిమం 5 minutes టైం ఇస్తాను పారిపోవడానికి. 2 minutes చాలు. నాన్నగారు ఒక్క మాట. జాగ్రత్త. అవునండి, రాత్రి 10 గంట.
నేను మళ్ళీ చేస్తానండి. తనతో తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు ఉండదు. ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. కామెడీ పేరు కదా. ఓరు బాబోయ్. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మా. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకోవద్దా? వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. అయ్యో టిఫిన్ సంగతి కూడా చూడరావా కొంచెం? దేవుడా ఎంత పని చేసావు. అయ్యో ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుండే. దేవుడా తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగిందత్తా? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాదని చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో నవ్వుడు. ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నవ్వుతూ పోతారు. ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే, నవ్వకు. రా, రా, నీకు దండం పెడతాను, రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? అలాంటి మనిషి అప్పుడే పోయావా? నాగవల్లి. నాగవల్లి నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు. అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకుని పెంచితే పల్లం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకుని మరి పెంచాడు. తెల్లేనుకు కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్న వేయించిచ్చాడు. ఎవడన్నా వచ్చి తొండం పట్టుకుంటారా? తనేలాగుంది. తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊళ్ళో ఉన్న స్కూల్ మూయించేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు నా గాజులు కొనడానికి సంతకెళ్ళాం. అక్కడే ఉన్న పల్లం వెంకన్న కొడుకు నన్ను ఏడిపించాడు. వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు ఇష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా? పల్లం వెంకన్న పిలిచి ఆ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు. ఇది నీ అప్పు, ఇది నీ ఆదాయం. నీకున్నదల్లా ఇల్లు, ఈ ఫుడ్స్, బిజినెస్. వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి. ఇది ఆ అద్భుతం. కాఫీ కాదు, అది తెచ్చిన కూతురు. అమ్మా, జడేసుకోలేకపోయామా? లక్షణంగా ఉండేదానివి. ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో. నాకు సంబంధించినంత వరకు భానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం. అది ఇప్పుడు భానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా. సో వి విల్ ఫిక్స్ దిస్. భాను, ఓసారి నాగవల్లిని చూసొద్దామా? ఎందుకు దినా? పిలిస్తే అదే వస్తుంది.
నాగవల్లి అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు.